హలో అమ్మా, హాయ్ సార్. ఎలా ఉన్నాయి గేమ్స్? చాలా హ్యాపీగా ఉన్నాయి. ప్రెజెంట్ ఏ గేమ్ ఆడుతున్నారు మీరు? కబడ్డీ. ఆడదాం ఆంధ్ర. ఎలాగుంది ప్రెజెంట్ ఆడదాం ఆంధ్ర? ఇంతకు ముందు ఎప్పుడన్నా ప్రభుత్వం తరపున ఆడించారా? లేదా, ఇదే ఫస్ట్ టైం? అంటే మీలో ఏం టాలెంట్ గుర్తించిన, అంటే ప్రభుత్వం తరపున ఏమైనా చెప్పారా గేమ్స్ ఆడడం వల్ల ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయి ఏంటంటే? ఏం చెప్పారా? చెప్పండి. మనకి ఏమైనా జాబ్స్కి అది ఉపయోగపడతాయి సర్టిఫికెట్స్ అని చెప్పారు. అలాగే మీలో పేదరికంలో మగ్గిపోవడం వల్ల ఇటువంటి గేమ్స్ ప్రోత్సహించకపోతే మీరు ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే ఉండడం వల్ల ఇటువంటి టాలెంట్ ఉన్న వాళ్ళు గుర్తించడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఈ పథకాన్ని అయితే లాంచ్ చేయడం జరిగింది. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అలాగే ఇప్పుడు నెక్స్ట్ జగన్ పార్టీ తరఫున అదే ప్రభుత్వ పరంగా ఏమేమి పథకాలు వస్తున్నాయి మీ ఇంట్లో వాళ్ళకి చెప్తారు ఒకసారి? చెప్పండి. అమ్మఒడి, ఇల్లు వచ్చింది, రైతు భరోసా వస్తుంది, ఇంకా ఇల్లు ఇస్తున్నాడు, ఇంటి కుళాయిలు అవి వస్తున్నాయి, చాలా ఇచ్చారు. ఇంటి జాగాలు అవి ఇస్తున్నారు అంటున్నారు, నిజమేనమ్మా? ఇచ్చారా? మరి ఇంట్లో జాగాలు కట్టుకోవడానికి డబ్బులు ఏమైనా ఇస్తున్నారు? ఇల్లు ఇచ్చారా? మరి అలాగే నెక్స్ట్ మీ ఊర్లో స్కూల్ ఏమైనా డెవలప్ చేశారా? చాలా డెవలప్ చేశారు. అంటే ఏ విధంగా ఇంత ముందు స్కూల్కి ఇప్పటికి ఎంత డిఫరెన్స్ ఉంది? చాలా డిఫరెంట్ వచ్చింది. ఇంగ్లీష్ మీడియం అది పెట్టారా ఏమన్నా? ఓకే. అలాగే ట్యాబ్లు వేస్తున్నారా 10th క్లాస్ పిల్లలకి? మరి దాన్ని ఇవ్వడం వల్ల మీరు ఎలా యూజ్ చేసుకుంటున్నారు? ఇంగ్లీష్ చెప్పండి. మీకు లైసెన్స్ అన్ని అంటే ఇంగ్లీష్ నేర్చుకోకపోతే ఈ రోజులో బతకలేం కాబట్టి జగన్ గారు ఎంతో దృష్టి పెట్టి మీకు ఇవ్వడం జరుగుతుంది కదా. మరి బాగా నేర్చుకుంటున్నారా లేకపోతే అది నెగ్లెక్ట్ చేస్తున్నారా? మరి నెక్స్ట్ మీ ఫ్యూచర్ బాగుండాలంటే ఇంగ్లీష్ నేర్చుకోవాలని ఆయన ఎంతో కాన్సెప్ట్తో ఆలోచించి ఇచ్చారు కాబట్టి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఎలా చదువుతున్నారు? మరి ఇప్పుడు ఏ మండల స్థాయిలో ఆడుతున్నారు గేమ్స్, నెక్స్ట్ ఇందులో గెలిచిన వాళ్ళకి జిల్లా స్థాయి అలాగే రాష్ట్ర స్థాయిలో ఆడిస్తారు. ప్రభుత్వం తరఫున ప్రోత్సాహాలు ఉంటాయి కదా. మరి అదంతా మీరు జగన్మోహన్ రెడ్డి గారికి ఏం చెప్పదలుచుకున్నారు ఒక మాటలో? అలాగే మరి నెక్స్ట్ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు మీకు? ఈ పథకాలన్నీ రావాలంటే జగన్ గారు రావాలంటారా? మీరు రాష్ట్ర స్థాయిలో ఆడాలంటే? జగన్ గారు రావాలి. ఓకే, థ్యాంక్ యూ.